నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ సిఐటియు ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కత్తి శ్రీను మాట్లాడుతూ మిగిలిన అన్ని విభాగాల కంటే ఇంజనీర్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు తక్కువగా ఉన్నాయని, పని ఒత్తిడి ఎక్కువగా ఉందని, ఇకనైనా ప్రభుత్వం స్పందించి వారికి వేతనాలు పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగులు అనే నెపంతో వారికి ఏ సంక్షేమ పథకం కూడా అందటం లేదని, కావున తక్షణమే వారికి పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, మేజర్ పంచాయతీలు కావచ్చు, వీటిల్లోకి ప్రధానమైనది ఇంజనీరింగ్ విభాగం. ఇంజనీరింగ్ విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్ కానివ్వండి, లేకపోతే వాల్ ఆపరేటర్ కానివ్వండి, లైటింగ్ సెక్షన్ కానివ్వండి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, వీటిలన్నింటిలో పనిచేసే కార్మికులందరికీ జీతాలు చాలా చాలని జీతాలు అందుతున్నాయి. అందువల్ల మేము ముఖ్యంగా గవర్నమెంట్ కోరేది ఏంటంటే తక్షణమే ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలి. లేని పక్షంలో జీవో నెంబర్ 36 ప్రకారం జీతాలు పెంచి వెంటనే అమలు చేయాలి. అలాగే 60 సంవత్సరాలు నిండిన వారిని వెంటనే తొలగించేశారు. వాళ్ళకి బెనిఫిట్స్ ఏమి ఇవ్వకుండా ఆపేశారు. వాళ్ళ వారసులకి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి. రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో పనిచేసేటటువంటి ఇంజనీరింగ్ సెక్షన్లో మంచినీటి సరఫరా, వీధి లైట్లు, డ్రైనేజీ ఈ విభాగాల్లో పనిచేసే కార్మికులకి అతి తక్కువ వేతనాలు అనేవి ఇస్తూ ఉన్నారు. 13,000 రూపాయలు నెలకనేటటువంటిది ఇస్తూ ఉన్నారు. ఇది అత్యంత తక్కువ వేతనం. కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి వేతన సవరణ కమిషన్ ఒక నెలకి ఏ కార్మికుడికి కూడా ప్రైవేట్ రంగం కానీ ప్రభుత్వ రంగం కానీ 26,000కి తక్కువ ఉండకూడదు అనేటటువంటిది మినిమం వేజ్ కమిషన్ నిర్ణయించిన వేతనం. అది కూడా 3 సంవత్సరాల క్రితం. కానీ ఈ రోజుకి కూడా 13,000 రూపాయల జీతంతో మంచినీళ్లు వదిలే పంప్ ఆపరేటర్లు, వాల్వ్ ఆపరేటర్లు, ఫిట్టర్ కూలీలు, వర్క్ ఇన్స్పెక్టర్లు, ఇటువంటి వాళ్ళందరూ కూడా వీధి లైట్లు నిరంతరం లైవ్లోనే కరెంటు సరఫరా అవుతూ ఉంటుంది. వీధి లైట్లు రిపేర్ చేస్తారు. పడిపోయి అనేక మంది కాళ్ళు పోయాయి, చేతులు పోయాయి, ప్రాణాలు పోయాయి. ఇలా ప్రమాదకరమైనటువంటి పనులు చేసేవాళ్ళు ఇంజనీరింగ్ విభాగంలో, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో పనిచేసే కార్మికులు. వీరి జీతాలు వాస్తవంగా మిగతా వారికన్నా ఎక్కువ ఉండాలి. కానీ దారుణం ఏంటంటే వీళ్ళకి అతి తక్కువ వేతనాలు కలిగిన కార్మికులు ఎవరంటే వీళ్ళే. 13,000 రూపాయల జీతం తీసుకుంటూ రేషన్ కార్డులు కొట్టేసి, ఈ మధ్య ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న తల్లికి వందనం పడలేదు, రేషన్ కార్డులకు ఎసరు పెట్టారు, బిడ్డలకు ఉండే ఫీజు రియంబర్స్మెంట్ తీసేస్తా ఉన్నారు, పెన్షన్లు ఆపేస్తా ఉన్నారు, కొత్తగా ఇళ్ల స్థలాలు వీళ్ళకి మంజూరు కావు. ఏమంటే సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగి అని మెన్షన్ చేస్తున్నారు. వీళ్ళు నిజంగా ప్రభుత్వ ఉద్యోగులు అయితే వీళ్ళ జీతం 40,000 పైన ఉండాలా, కానీ వీళ్ళకి 13,000 ఇస్తా ఉన్నారు. అటు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంలా వీళ్ళ పరిస్థితి తయారైంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి వివిధ రూపాల్లో ఆందోళనలు, కార్యక్రమాలు, నిరసనలు, వినతులు, మంత్రులు, ఉన్నతాధికారులు అందరికీ కూడా ఈ విషయం వారి దృష్టికి తీసుకోపోయినా ఫలితం లేకుండా ఉంది. ఎప్పటికైనా స్పందించాలా. లేని పక్షంలో ఈ పోరాటం రాబోయేటటువంటి రోజుల్లో ఉధృత రూపం దాల్చి నిరవధిక సమ్మె వెనకాడబోము. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నటువంటి కార్మికుల జీతాలు పెంచాలి. మున్సిపల్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇవ్వాలి. వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ సమస్యలు పరిష్కరించాలా అని చెప్పి సిఐటియుగా మేము డిమాండ్ చేస్తున్నాం.